Hello guys, welcome back to Winning Tech Zone YouTube channel, and I came up with a new tech updates for you. And మనం ప్రీవియస్ వీడియోలో కూడా అంటే ఆ పర్టికులర్ టైంలో బిగ్గెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే మనం ఆ వీడియోలో కవర్ చేసాము. ఐ హోప్ యూ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా అంటే వారం రోజులు కష్టపడి చేసిన వీడియో అది. ఇప్పుడున్న టైంలో అండ్ ఇంకొన్ని మంచి అప్డేట్స్ అయితే మీకోసం దొరికాయి. ఏవైతే మన 2026ని మార్చబోతున్నాయి, అంటే ఇందులో మన 2026లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. సో అవన్నీ ముందుగానే మీకు చెప్పాలని నాకు అనిపించింది. సో మీకోసం అవన్నీ తీసుకొచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఛానల్లోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. అంటే మన ఛానల్ ప్రకారం ఏంటంటే, డైలీ వీడియోలు చూసే వాళ్ళలో 96% ఆఫ్ ది మెంబర్స్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ చూస్తున్నారు, కింద రిసోర్స్ ఉంటుంది వాడుకుంటున్నారు అంతే, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ నేను మిమ్మల్ని ఖచ్చితంగా చేసుకోవాలని కూడా చెప్పట్లేదు. చూడండి, మీకు కంటెంట్ ఒకసారి ఛానల్ మొత్తం చెక్అవుట్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే, ఇంకా ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి గూగుల్ మ్యాప్స్ అంటే మనకి జనరల్గా తెలుసు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని వెళ్తాం. సో ఈసారి ఏంటంటే, గూగుల్ మ్యాప్స్లో మనకి జెమినీ సపోర్ట్ అయితే వచ్చింది గూగుల్ మ్యాప్స్కి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నడుచుకుంటూ వెళ్ళినా, సైక్లింగ్ చేసినా కానీ మనకి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మనకి మైక్రోఫోన్ అనేది అయితే ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకొని మనం డైరెక్ట్ వాయిస్ ఇవ్వడమే, అంటే మైక్ ఆన్ చేసి చెప్పడమే. అంటే నేను ఏ డెస్టినేషన్లో ఉన్నాను అని మనం ఒక వాయిస్ ఇస్తే, అందులో మనకి అది జెమినైతో కొలాబరేట్ అయ్యింది. సో అది ఏమవుతుందంటే, అది మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి జెమినై మీకు చెప్తుంది. అది కూడా అంటే మనం అందులో టైప్ చేయడానికి లేదు, జస్ట్ వాయిస్ ఇవ్వడమే. సో అది కూడా మనకు వాయిస్లోనే అవుట్పుట్ వస్తుంది, చెప్తుంది నువ్వు ఇక్కడ ఉన్నావని, నీ కరెంట్ లొకేషన్ చెప్తుంది. అండ్ అది నీకు మ్యాప్ కూడా ఇస్తుంది స్క్రీన్ మీద. సో ఎర్లియర్గా మనకి అయితే కారు, బైక్ అంటే బై ట్రావెలింగ్ ఇన్ ద వెహికల్స్ మనకు ఉండేది అప్డేట్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, మీరు నడుస్తున్నా లేదంటే సైక్లింగ్ చేస్తున్నా కూడా మీకు ఈ అప్డేట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ అంతే, మైక్రోఫోన్ ఆన్ చేసుకొని హే గూగుల్ అంటే మీకు జెమినీ అయితే యాక్టివేట్ అయిపోద్ది. సో మీరు ఏ క్వశ్చన్స్ ఉన్నా దాన్ని అడగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా అడగవచ్చు, హే గూగుల్ ఏరియా పేరేంటి, వేరే ఆమెట్ అని అంటే అది మీకైతే చెప్తుంది. అండ్ ఇప్పుడు సైక్లింగ్లోకి వెళ్తున్నాను, నేను ఈ కరెంట్ లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఆ లొకేషన్ నాకు ఎంత డిస్టెన్స్లో ఉంది, అది ఎక్కడ ఉంది అని మీరు అడగొచ్చు. సో జెమినీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మీకు చెప్తుంది. బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్, యాపిల్ అందరూ కూడా దీన్ని గ్లోబల్గా యాక్సెస్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్లో జెమినైని. సో ఇది మనకు రాబోతున్న బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు గూగుల్ మ్యాప్స్లో. ఓపెన్ ఏ February 13th, అంటే ఈ February 13 నుంచి ChatGPTలో కొన్ని ఓల్డ్ మోడల్స్ని అయితే తీసేయబోతుంది. అవి ఏంటంటే GPT-4, GPT-5 ఇన్స్టాంట్, GPT-5 థింకింగ్, GPT-4.1, GPT-4.1 మినీ, 4 మినీ. సో ఈ మోడల్స్ అన్ని అయితే రిమూవ్ చేయబోతున్నాయి. సో అప్పట్లోనే GPT-4ని తీసేద్దాం అనుకున్నారు, కానీ ఏంటంటే యూజర్స్ ప్రొటెస్ట్ లాగా వచ్చింది, అంటే వద్దు అనేది. ఎందుకంటే రైటింగ్ కానీ మనకి కంటెంట్ ఇవ్వడానికి కానీ అది చాలా యూజ్ అయ్యేది. కాకపోతే వీళ్ళు ఎందుకు తీశారంటే, అప్పుడు కొంతమంది దాని మీద నెగిటివిటీ వచ్చిందని, అంటే కొందరు సాటిస్ఫై అవ్వలేదని పీపుల్, అంటే దాని మీద కొంచెం పెయిడ్, అంటే మనీ పే చేస్తేనే GPT-4ని యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు బయటకు అలా న్యూస్ వచ్చిందట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు GPT-5.2 ఉంది కదా, GPT-5.2లో GPT-4 అందులో ఉన్న ఫీచర్స్ అన్ని ఇందులో యాడ్ చేసి, సో GPT-5.2ని మనకి రిలీజ్ చేస్తారు. సో ఈ GPT-4 అనేది మనకి ఇప్పుడు తీసేస్తారు అన్నట్టు. సో ఈ మోడల్స్ అనేవి అయితే మనకి ChatGPTలో ఇప్పటి నుంచి ఉండవు. అంటే మీరు నార్మల్గా ఉండవు, కానీ ఏపీఐ వాడే యూజర్స్కి మాత్రం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ మోడల్స్ని. సో ఇది ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ అవుద్ది. ఏంటంటే JEE మెయిన్స్ రాద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మనకి గూగుల్ JEE మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కావచ్చు, ఇప్పుడు రాయబోయే వాళ్ళ కోసం కావచ్చు, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ నడుస్తున్నట్టు ఉంది. సెకండ్ ఫేజ్ మనకు ఆల్రెడీ ఏప్రిల్లో ఆ టైంలో ఉంటుంది కావచ్చు. సో వాళ్ళ కోసం గూగుల్ ఏం చేసిందంటే, న్యూ జెమినీ AI టూల్స్ అయితే లాంచ్ చేసింది. అదేంటంటే, ఇప్పుడు మనకి ఈ మెయిన్స్ ఎందుకంటే మనం IIT, NIT లాంటి టాప్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కోసం అయితే మనం ఈ ఎగ్జామ్ అయితే రాస్తాం. సో ఇది ఏం చేసిందంటే, మనం దీనికి ఏంటంటే వేలకు కట్టి కోచింగ్ సెంటర్లో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, జెమినైలో డైరెక్ట్గా మనం JEE మెయిన్ మాక్ టెస్ట్, అంటే ఐ వాంట్ టు టేక్ JEE మెయిన్ మాక్ టెస్ట్ అని టైప్ చేసి అలా ప్రాంప్ట్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా మాక్ టెస్ట్ పేపర్స్ అయితే జెమినైలో వస్తాయి. సో మనం వాటిని రాసేయచ్చు. అండ్ అందులో మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి, మనకి ఫీడ్బ్యాక్ ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్, స్కోరు, ఎగ్జామ్ ఫినిష్ అయ్యాక ఎంత టైం పట్టింది మనం ఈ ఎగ్జామ్ రాయడానికి, అవన్నీ రిజల్ట్స్ అయితే మనకి ఇందులో వస్తాయి. ఈ గూగుల్ అయితే ఫిజిక్స్ వాళ్ళ అండ్ కెరీర్ 360 వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇదైతే చేసిందన్నమాట. ఈ మాక్ టెస్ట్ అయితే సిమిలర్ గా మనకి రియల్ JEE మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలాగైతే ఉంటావో సేమ్ అలాగే ఉంటాయి మాక్ టెస్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా. సో మనకి ఇందులో డిఫికల్టీ లెవెల్, మీడియం లెవెల్, ఈజీ లెవెల్ అలా పెట్టుకొని మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్లో
మాక్ టెస్ట్ అయితే రాయొచ్చు. సో ఇలా రాస్తే మనం ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే మనకి మన ఏ లెవెల్లో ఉన్నాం, మనం ఇంకెంత ప్రిపేర్ అవ్వాలని మన మీద మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఉన్న చోటే ప్రిపేర్ అవ్వచ్చు. ఎయిర్టెల్ వాడే వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటంటే అడాబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం అయితే ఎయిర్టెల్ యూజర్స్ కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే రాబోతుంది, ప్రీమియం సబ్స్క్రిప్షన్. సో ఇది ఏంటంటే అడాబ్ ఎయిర్టెల్ 2 పార్ట్నర్షిప్ అయి చేసేవి ఇవి. సో ఈ ఆఫర్ అందరికీ అప్లై అవుతుంది. ఎవరెవరికంటే ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డిటిహెచ్, ఎక్స్ట్రీమ్ యూజర్స్ వీళ్ళందరూ ఎలిజిబులే ఈ ప్రీమియంకి. సో నార్మల్గా అంటే అందులో ప్రీమియం కొనాలంటే మంత్లీ 399 రూపీస్ అయితే అవుతుంది. సో మనకి మొత్తంగా ఇది చూసుకుంటే 4000 రూపీస్ అయితే మీకు సేవ్ అయినట్టే ఎయిర్టెల్ సిమ్ వాడే వాళ్ళు అయితే. సో మీకు ఈ క్రెడిట్ కార్డ్స్, సబ్స్క్రిప్షన్లు ఇవి ఏం అవసరం లేదు. సో ఈ అడాబ్ ఎక్స్ప్రెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం పోస్టర్స్, సోషల్ మీడియా పోస్టులు, వీడియోస్, రెజ్యూమ్స్, థంబ్నెయిల్స్ ఇలాంటి కంటెంట్స్, ఇలాంటి పోస్టర్స్, ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఈ ప్రీమియం ఫీచర్స్లో ఏమేమి ఉంటాయంటే 250+ AI క్రెడిట్స్ పర్ మంత్, ప్రీమియం టెంప్లెట్స్, 200 million+ స్టాక్ ఫొటోస్, వీడియోస్, మ్యూజిక్, 30,000+ ఫండ్స్, వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్, 100 GB క్లౌడ్ స్టోరేజ్. సో ఇవన్నీ ఇందులో రాబోతున్నాయి అన్నమాట. సో ఇందులో మనకి ఇండియాలో యూజర్స్ కూడా ఉంటారు కదా, సో మల్టీ లాంగ్వేజెస్లో సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ ఆల్ లాంగ్వేజెస్కి అయితే మనకి సబ్స్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఎయిర్టెల్ వాడే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మనకైతే లేదు, మనకి ఏంటంటే మనది జియో సిమ్. సో ప్రస్తుతానికి మనకైతే లేదు. అండ్ ఇది మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే స్విగ్గీ వాడే వాళ్ళకి గుడ్ న్యూస్ ఇది. స్విగ్గీలో ఇప్పుడు ఏంటంటే AI చాట్ బోట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ చేయాలంటే స్విగ్గీ ఓపెన్ చేయాలని ఏం లేదు. మనం ChatGPTలో, జెమినైలో, క్లౌడ్ ఇలాంటి AI యాప్స్లో కూడా స్విగ్గీలో మనం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఫుడ్, గ్రాసరీస్, డైనింగ్ రిజర్వేషన్స్ ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. అంటే స్విగ్గీ ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్, డైనౌట్ అన్ని చాట్ బోట్స్ ఇందులో వర్క్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే డైరెక్ట్ మనం ఇందాక అంటే వాయిస్ ఇవ్వచ్చు, అంటే మనం మైక్రోఫోన్ ఆన్ చేసుకుని చెప్పవచ్చు, లేదంటే ప్రాంప్ట్ ఇవ్వచ్చు. థాయ్ గ్రీన్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేయి, లేదంటే బెస్ట్ అంటే నా సరౌండింగ్స్లో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుద్ది, రేటింగ్స్తో చూడు అని చెప్తే అది నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి అనలైజ్ చేసి నీ చుట్టుపక్కల దగ్గరలో ఏ మంచి బిర్యానీ సెంటర్ ఎక్కడ ఉంది, రేటింగ్ దేనికి ఎక్కువ ఉంది అవన్నీ నీకు రిజల్ట్స్ ఇస్తుంది. నువ్వు ఆర్డర్స్ కూడా అందులోనే ప్లేస్ చేసుకోవచ్చు, ChatGPTలో కానీ, జెమినైలో కానీ, నువ్వు ఎందులో కావాలంటే అందులో. అండ్ నీ పేమెంట్ కూడా అక్కడ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మనం డైనౌట్ అంటే ఏదైనా డైనింగ్ అంటే మన టేబుల్స్ బుక్ చేసుకోవడం, మనం వెళ్ళి అక్కడ తినడానికి, ఇవన్నీ కూడా మనం ChatGPTలో, జెమినైలో, క్లౌడ్లో స్విగ్గీ ఓపెన్ చేయకుండా స్విగ్గీలో ఆర్డర్స్ అన్ని మనం చేసుకోవచ్చు. సో ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే స్విగ్గీ ఓపెన్ చేయకుండా స్విగ్గీలో ఆర్డర్స్ అంటే స్విగ్గీని ఓపెన్ చేయకుండా స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు, స్విగ్గీకి పేమెంట్ చేయొచ్చు. అంటే వేరే అసలు. అండ్ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా మంచి మంచి టాపిక్స్తో వస్తాను, మంచి డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, అందులో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి, మీకు బాగా నచ్చుతాయి. మీకు నచ్చే వీడియోలు తీస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 96% ఆఫ్ ది పీపుల్ అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు, నాకు, అందరికీ హెల్ప్ అవుద్ది. ముఖ్యంగా నాకనే చెప్పుకోవచ్చు, నాకు హెల్ప్ అవుద్ది. సో మీ హెల్ప్ అనేది నాకు హెల్ప్ అవుద్ది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లాస్ట్కి ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను కానీ మర్చిపోయా. అదేంటంటే మనకి అమెజాన్లో 16,000 జాబ్స్ అయితే మనకి తీసేశారు, 16,000 ఎంప్లాయీస్ని తీసేశారు. అండ్ లాస్ట్ అక్టోబర్ నుంచి దగ్గర నియర్లీ 30,000 ఎంప్లాయీస్ని అయితే పీకేశారట అమెజాన్ నుంచి. ఎందుకంటే బికాస్ ఆఫ్